అవర్ ఛానల్. నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను శనక్కాయ పప్పు, మామిడికాయ రెండు వేసి కలిపి ఎలా చేయాలో, ఏ విధంగా చేయాలనే రెసిపీ గురించి మీకు నేను చెప్పాలనేసి అనుకుంటున్నాను. చేసి చూపిస్తాను ఒకసారి నా స్టైల్లో. ఒకసారి చూసేద్దాం పదండి. హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మామిడికాయ ముక్కలు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని నీళ్ళల్లో వేసి కడిగేసాను అనమాట. మళ్ళీ వేరుశనగపప్పు కొద్దిగా వేసుకున్నాను. మళ్ళీ కరివేపాకు, పచ్చి కరివేపాకు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి పక్కన పెట్టుకున్నాను. కట్ చేసుకున్న ఆనియన్స్ అనేది పక్కన పెట్టుకున్నాను. టమాటో ముక్కలు పెట్టుకున్నాను. మళ్ళీ తర్వాత ఏమంటే మనం కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకున్న తర్వాత గ్యాస్ అనేది లో ఫ్లేమ్లో అనేది మనం వెలిగించుకోవాలన్నమాట. కడాయి పెట్టి వేరుశనగ పప్పులు అనేది మనం దూరగా వేయించుకోవాలన్నమాట. దూరగా వేయించుకుంటేనే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. మనం అనేది ఎక్కువగానే మార్చేసామంటే ఆ పప్పులు అంటే చేదు, ఆ పచ్చడి అనేది రోటీ పచ్చడి అనేది చేదు వచ్చేస్తుంది అనమాట. మన అమ్మమ్మల కాలంలో చేసే పచ్చడి, రోటీ పచ్చడి అంటే ఎంత కమ్మగా ఉంటుందంటే దానికి ఉండే టేస్ట్ వేరే దానికి ఉండదు. నేను ఎందుకంటే నా స్టైల్లో అనేసి అని మీకు చెప్పానంటే నేను ఇంతవరకు ఈ విధంగా నేను మామిడికాయ ముక్కలు వేసేది, శనక్కాయ పప్పు పచ్చళ్ళలో మామిడికాయ ముక్కలు వేసేది అనే విధానం నేను ఎప్పుడూ వినలేదు. కాబట్టి నా స్టైల్లో అనేసి అని మామిడికాయ రోటీ పచ్చడి అనేసి అని చెప్పేసి నేను తమ్మైలు అనేసి అని పెట్టాను మీకు. ఈ విధంగా చేయడం వల్ల అనేది దాని టేస్ట్, దాని ఫ్లేవర్ అనేది మారుతుందనమాట. అస్సలు ఏ పచ్చళ్ళైనా కూడా సరే పచ్చి కరివేపాకు వేయడం వల్ల దానికి ఉండే టేస్ట్ అనేది అసలు వేరే లెవెల్ అనేది అంత బాగుంటుందన్నమాట. అసలు ఎప్పుడైనా కూడా సరే పచ్చళ్ళలో జీలకర్ర అనేది వేయడం వల్ల మనకి ఏదైనా కూడా సరే జీర్ణశక్తి అనేది అవుతుందన్నమాట, అరుగుదల అనేది ఉంటుందన్నమాట. అందువల్ల కొద్దిగా జీలకర్ర వేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది మనకి బాగుంటుందన్నమాట. ఇప్పుడు పప్పులు అనేది దోరగా ఏగుతున్నాయి కదా ఫ్రెండ్స్. బాగా వేయించిన తర్వాత మనం పక్కన తీసి పెట్టుకుంటాము. పక్కన తీసి పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఆయిల్ అనేది పోసి కడాయి పెట్టి లో ఫ్లేమ్లోనే ఆయిల్ అనేది పోసిన తర్వాత కొద్దిగా జీలకర్ర, ధనియాలు, పచ్చిమిరపకాయ వేసుకొని బాగా వాడ్చిన తర్వాత అంటే దోరగా వేయించిన తర్వాత, వాడ్చిన తర్వాత అంటే మా భాషలో మా ఊరు సైడు మేమంటే వాడ్చిన తర్వాత అనేసి అంటాము. అందువల్ల మీకు అర్థం కాదేమనేసినని వేయించిన తర్వాత అంటే దోరగా లో ఫ్లేమ్లో వేయించిన తర్వాత బాగా వేయించుకున్నాక ఎర్రగడ్డలు అనేది వేసుకుంటాము. కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు, ఆనియన్స్ వేసుకుంటాము. వాటిని కూడా దోరగా వేయించుకున్న తర్వాత టమాటో ముక్కలు అనేది ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు అనేది కూడా వేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకున్నాము. పచ్చిమిరపకాయ కూడా వేసుకునేసాము. బాగా వేయించిన తర్వాత కొద్దిగా ఉప్పు, పసుపు వేసుకొని బాగా వాడ్చుకోవాలి. వాడ్చుకున్న తర్వాత ఏమంటే సారీ ఫ్రెండ్స్, నాకేమంటే మా లాంగ్వేజ్ అనేది వాడ్చుకొని అనేసి వస్తూ ఉంది, మీరు ఇంకా అర్థం చేసుకోండి. బాగా వేయించిన తర్వాత ఏమంటే కొద్దిగా తగినంత చింతపండు వేసుకోవాలి. చింతపండు వేసుకున్నాక బాగా వేయించుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. తర్వాత మామిడికాయ ముక్కలు అనేది కట్ చేసి పెట్టుకున్నాం కదా ముందు మనము కడిగి అంటే బాగా క్లీన్ చేసి కడిగేసి పెట్టుకున్నాం కదా. ఆ మామిడికాయ ముక్కలు అనేది వీటిలోనే బాణల్లోనే వేసేసి కడాయిలోనే పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడకనిపెట్టాలి. ఉడకనిచ్చిన తర్వాత మొత్తం ఈ మిశ్రమము, ఈ వాడ్చిన టమాటా, ఎర్రగడ్డ అంతా వాడ్చాం కదా, ఆ వాడ్చిన మిశ్రమము ఈ మామిడికాయ ముక్కలు ఉడకబెట్టుకుంటున్నాము కదా. ఇప్పుడు బాణల్లో వేస్తున్నాం చూడండి, ఉడకబెట్టుకుంటున్నాం కదా. ఈ రెండు కలిపి మనము చల్లార్చిన తర్వాత చల్లారినాక మిక్సీకి పట్టుకోవాలి. లేకపోతే